డ్యూటీకి వచ్చారనమాట. అనిల్ సార్ ద్వారాగా ఈ ఆపర్చునిటీ వచ్చింది. రియల్ గా అది ఎలా అంటే ఆయన రోజు మా ఇంటికి పాలు పోసేవాళ్ళు డైలీ. రియల్ గా ఆయన ఒక రోజు ఇన్విటేషన్ చేశారు, ఇన్విటేషన్ చేశారు, ప్లాన్ విన్నాము, నచ్చింది. కానీ ఆ టైంలో మాకు అమౌంట్ పెట్టే పరిస్థితి కూడా లేదనమాట. కొద్ది రోజులు ఆలోచించుకున్నాం, ఇది మా కోసమే వచ్చిందేమో, దీంట్లో ఫ్యూచర్ ఉంటుందేమో అని చెప్పి డిసైడ్ అయ్యాము. బట్ మనీ అరేంజ్మెంట్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. రియల్ గా ఆ టైంలో ఫుల్ టైం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా బిజినెస్ స్లోగా అవుతుంది. బట్ రియల్ గా అని చెప్తానండి, మాకు రియల్ గా టీం అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఆ టైంలో అవుతూ ఆయన సిల్వర్ కంప్లీట్ చేసుకున్నారు, రికగ్నిషన్ తీసుకున్నారు, గోల్డ్ కంప్లీట్ చేసుకున్నారు, రికగ్నిషన్ తీసుకున్నారు. అలాగే వెళ్తూ కొరలు కూడా కంప్లీట్ చేసుకున్నారు, గ్రేట్ రికగ్నిషన్ అనేది తీసుకున్నారు. ఈ జర్నీలో చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశాం. అంటే మనీ పరంగా కావచ్చు. చాలా వరకు ఏమన్నారంటే ఇది జరుగుతుందా, ఇట్లాంటి బిజినెస్ జరుగుతుందా, అసలు దీన్ని నమ్మొచ్చా అని ఎన్నో మాటలు అనేవాళ్ళు. బట్ ఎప్పుడు కూడా ఆయన నెగిటివ్ అనుకోలేదు. ఆయన నమ్మాడు, దీంట్లో నా సక్సెస్ ఉంటుంది, నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు. ఆయన ఒక్కటే, నేను డైమండ్ అవుతాను, రికగ్నిషన్ తీసుకుంటాను, ఖచ్చితంగా డైమండ్ అయి తీరుతానని ఈరోజు చూపించాలనుకున్నారు. రియల్ గా చెప్తానండి, ఈరోజు ఆయన మాట్లాడాల్సింది, బట్ ఆయన తరపుగా నేను మాట్లాడుతున్నాను. రియల్ గా అది సమాధానం చెప్పి డైరెక్ట్ గా చూపించాలి కానీ మనం మాటలతో చెప్పొద్దు అనుకున్నాము. రియల్ గా అంటాను, ఈరోజు గ్రేట్ రికగ్నిషన్ అనేది డ్రీమ్ లెవెల్ అనేది అచీవ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. కోవిడ్ అదే టైంలో కొరల్ రికగ్నిషన్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. బట్ అనుకోకుండా మీ అందరికీ తెలిసిన విషయమే, కోవిడ్ అనేది వచ్చింది. రియల్ గా ఆ టైంలో చాలా మంది సఫర్ అయ్యారు. అలాగే మేము కూడా అనుకోలేదు ఎక్కడ